నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణలు తప్పకుండా చేస్తాం. కనీసం 3 ప్రదక్షిణలతో మొదలుపెట్టి 108 ప్రదక్షిణలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు, మిగతా దేవాలయాల్లో చేసే ప్రదక్షిణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. శివాలయంలో ప్రదక్షిణలు పొరపాటున కూడా ఇలా చేయకూడదు. లింగ పురాణం ప్రకారం ఇతర దేవాలయాల్లో చేసిన విధంగా ఈశ్వరునికి దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయంలో చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్ళాలి. చండీశ్వరుణ్ణి దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గర వచ్చి ఒక్క క్షణం ఆగాలి. ఆ తర్వాత మళ్ళా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణగా పూర్తవుతుంది. విధంగా చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అనే పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన తర్వాత ఆ జలము సోమసూత్రం నుంచే బయటకు పోతుంది. అంతేకాక అక్కడ ప్రమద గణాలు కొలువై ఉంటారు. శివాలయంలో ఈ విధంగా ఒకసారి చేసే ప్రదక్షిణ సాధారణ ప్రదక్షిణాల కంటే 10,000 ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో వివరించారు. ఇలా 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే పొరపాటున కూడా నంది శివుని మధ్యలో నడవకూడదు. ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదనే ఉంటాయి. అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటును గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. దేవాలయంలో దేవత విగ్రహాన్ని ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే శక్తి తరంగాలుగా నేరుగా మన మీద పడతాయి. ఆ దైవిక శక్తి తరంగాలను భరించే శక్తి మానవ మిత్రులకు ఉండదు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక పక్క నిలబడి దేవుని దర్శనం చేసుకోవాలి.